హల్లెలూయా. ఈ దిన వాక్యము యోమ్ దెబిరీం 13వ తారీఖు 2వ నెల 2025వ సంవత్సరం. మన దేవుడు మనతో మాట్లాడుతున్న చక్కటి మాట. రాజులు రాసిన 2వ గ్రంథము 5వ అధ్యాయము 26వ వచనం. నా మనస్సు నీతో కూడా రాలేదా? ఈ మాటలు దైవజనుడైన ఎలీషా తన దగ్గరున్న పనివాడకు గెహాజీతో అంటున్నాడు. గెహాజీ ఎక్కడికి వెళ్తే అక్కడికి దైవజనుడైన ఎలీషా మనసు వస్తుందంట. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోవాలి. గెహాజీ అతని పనివాడు అతను ఎక్కడికి వెళితే అక్కడికి దైవజనుడైన ఎలీషా మనసు వస్తుందంట. అంటే అర్థం ఏంటి? మనం కూడా ఈ రోజుల్లో ఎక్కడికి వెళ్తూ ఉన్నారో, మీరు ఏ ఏ పనుల మీద వెళ్తున్నారో దేవుని యొక్క మనసు మీతో కూడా వస్తుంది. ఈ విషయం జ్ఞాపకం ఉంచుకోండి. ఒకవేళ చెప్పిన స్థలానికి, సరైన స్థలానికి సరిగానే క్రమముగానే వెళ్ళి చెప్పిన పని చేసుకొని పద్ధతిగా ఇంటికి వచ్చేస్తే ఈ మనసు ఎంతో, ఈ మాట మనకెంతో ధైర్యాన్ని పుట్టిస్తుంది. లేదు, నువ్వు చెప్పింది ఒక చోటకి, వెళ్ళింది ఇంకో చోటకి, నువ్వు చేస్తున్న పని ఒకటి, చెప్తున్న పని ఒకటి, ఇలా వ్యత్యాసంగా తారతమ్యంగా చాలా భేదంగా ఉన్నాయి అనుకోండి, ఈ మాట గుండెల్లో రైలు పరిగెట్టిస్తుంది. అమ్మో, నువ్వు నన్ను చూసేవా? చూడండి, ఒక్కొక్కరిని మనం నేను చూసేలే, నీ సంగతి అంతా నాకు తెలుసు అన్నారు అనుకోండి, ఇంకంతే కూర్చొని వాళ్ళకేం తెలుసు నన్ను ఏం చూశారు, ఎక్కడ చూశారు, ఏంటని కంగారు పడిపోతూ ఉంటుంటారు. అదే కొంతమంది ఉంటారు, నేమో నువ్వేం చూసావో, నేనైతే నా దేవుడు ఎదుట న్యాయముగానే ఉన్నాను అని సూటిగా సమాధానం చెప్పే గొప్ప మనస్సాక్షి ఉంటుంది. ఈరోజు ఈ వర్తమానం వింటున్న నీవు ఈ విషయాన్ని ఒకసారి ఆలోచించు. దేవుడే కనుక నా మనసు నీతో కూడా రాలేదా అన్నాడే అనుకోండి, దేవుడు మనస్సు మనతో పాటు వస్తే దాన్ని మించిన సంతోషం ఉండదు, దాన్ని మించినంత ఆనందం ఉండదు. ప్రభువా నువ్వు నాతో పాటు ఉన్నావు, ప్రభువా నువ్వు నాతో పాటు ఉన్నావు, నీకు వందనాలయ్యా అని చెప్పుకొని స్తుతించుకుంటూ అడుగులు వేసే కృప ఎంతో గొప్పది. లేకపోతే నువ్వు నన్ను చూడకు ప్రభా, నువ్వు నా వెనకాల రాకు ప్రభా, నా చిన్న పని ఉంది ప్రభా అనేసి దారి తప్పించుకొని వెళ్ళిపోతున్న వాళ్ళు ఉన్నారే అనుకోండి, ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఎలీషా అనే దైవజనుడు గెహాజీ అనే పనివానితో మాటలు అంటున్నాడు, నా మనసు నీతో కూడా రాలేదా? ఈ మాటలు ఒకసారి ఆలోచించుకొని, ఒకవేళ మీ ప్రయాణాలు, మీ పద్ధతులు, మీ విధానాలు దేవునికి విరోధముగా కనుక ఉంటే, తల్లిదండ్రులు మోసపరిచేవిగా ఉంటే, దేవుని దృష్టికి అంగీకారం కానీ భక్తి కనుక నువ్వు చేస్తూ ఉన్నట్లయితే దేవుడు మిమ్ములను సరిచేయును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.